ఎర్రగట్టం కావచ్చు, పాల్కొండ కావచ్చు, సాగునీరు తోటపల్లి బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. కొత్తగా కట్టిన బ్యారేజ్ నుంచి నీరు ఇస్తున్నారు. కానీ ఆధునీకరణ పేరుతో ఆధునీకరణ పనులు అవ్వట్లేదు, యువతల సాగునీరు రావడం లేదు. సరే, ఆధునీకరణ అయిన ప్రాంతానికైనా సాగునీరు సఫిషియెంట్గా అందాలి కదా. ఉదాహరణకి ఎడమ ప్రధాన కాలువ తోటపల్లికి సంబంధించి బ్రిటిష్ కాలంలో కట్టింది. దానికి సంబంధించి ఎడమ ప్రధాన కాలువలో 1వ బ్రాంచ్ ఉంది. పెదబుడ్డిదారు సైఫూన్ అన్నది అక్కడ ఉన్న సమస్య వేరు కావచ్చు, అందుకు నీరు సఫిషియెంట్గా మరి పాల్కొండ వరకు రాలేకపోవచ్చు. 1వ బ్రాంచ్కైనా చివరి భూములకి కిమ్మి గడగమ్మ వరకు అందించాలి కదా. ఎందుకు అందించలేకపోతున్నారు అంటే ఒకరి మీద ఒకరికి నెట్టేసి రైతుల్లో అవగాహన లోపం తెప్పించి వారు తీసుకెళ్ళిపోతారు, వీరు తీసుకెళ్ళిపోతారని చెప్తున్నారు. కానీ అది కాదు. వాస్తవానికి వ్యవస్థీయపూర్వం ఉంటే నష్టాలు అనేవి, వ్యవస్థీయపూర్వం ఉంటే ఇబ్బందులు అనేవి మభ్య పెడుతున్నారు అధికారులు. వ్యవస్థీయపూర్వకంగా జరుగుతుంటే ఇబ్బందులు ఏమున్నాయో వాటి గమనించాల్సిన బాధ్యత సంబంధించిన జలవనరుల శాఖ అధికారులకు ఉంది. ఆ ఇబ్బందులను తొలగించకుండా ఆధునీకరణ చేసినా సాగునీరు వచ్చే పరిస్థితులు ఉండవు. అందులో ఒకటి కాలువలకు షట్టర్స్ వేయకపోవడం, రెండోది లస్కర్ల వ్యవస్థ అనేది తీసుకురాకపోవడం. గతంలో సీజనల్ లస్కర్లు వేసేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. మూడోది అన్నిటికంటే కీలకమైనది ఎడమ ప్రధాన కాలువ తోటపల్లి బ్యారేజ్కి ఏర్పాటు చేసిన తూము ఏదైతే ఉందో, తూము అనేది వెలసిటీ తక్కువ ఉంది. అది కేవలం 32,000 ఎకరాలకు కావాల్సిన 414 క్యూసెక్లతోనే కట్టారు. అందులో ఒక తూము తాలూకా షట్టర్ పనిచేయట్లేదు గత కొంత సంవత్సరాలుగా. ఎవరూ దీన్ని పట్టించుకోవడం లేదు. కనుక గౌరవ అసెంబ్లీ పరిధిలో అంటే కొత్తగా ఎన్నికైనట్టు నిమ్మక జయకిరణ్ గారి దృష్టిలో కూడా రైతు సంఘం తరఫున మేము వెళ్ళి విజ్ఞప్తి చేస్తాం. అలాగే అధికారులు కూడా తెలుసు, కానీ వారు కూడా ఇది సెపరేట్ చేయట్లేదు. తక్షణమే ఈ సమస్య పరిష్కరించకుండా వ్యవస్థపూర్వం అంటే జరుగుతున్న నష్టాలను చూడకుండా నీరు రావటం లేదు, అలా దానికి ఆటంకము, వీళ్ళు దీనికి ఆటంకం అని ఈ జలవనరుల శాఖ అధికారులు చెప్తున్న మాటలు తప్పిదమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయకట్టు చివరి భూములు కూడా సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఆగస్టు నెల చివరికి వచ్చేసాం. ఉడుపులు కావాలి, ఉడుపులన్నిటికీ మరి నీరు కావాలి. ఈరోజు కూడా అటు 7వ బ్రాంచ్ పరిధిలో అంటే తంపటాపల్లి లేదా తుమ్మరాడ అట్లే వాటిపోగలు నీరు రాదు. ఇక్కడ చివరి ప్రాంతం గుడివాడ వారికే వస్తుంది తప్ప పాలకొండ ప్రాంతానికి అసలు సాగునీరు అనే మాట లేదు. అంటే ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలు ఎవరు అధిగమించాలి, ఎవరు చూడాలి? దీనికి ఎవరి మీద మనం తప్పులు దోచడం కాకుండా వాస్తవానికి జరుగుతున్న పొరపాట్లు ఈ వ్యవస్థీకృతమైనవి వాటిని సరిదిద్దితే కానీ భవిష్యత్ తరానికి కూడా సాగునీరు వచ్చే పరిస్థితులు ఉండవు. ఇది ఈనాటికైనా సరే గుర్తించి మరి దీని మీద సాగునీరు శివరి ప్రాంతం ఇవ్వాలని కోరుతున్నాం. వరుణుడు కరుణిస్తుంది కానీ మరి అధికారులు మాత్రం కరుణ చూపడం లేదు. ఆ రకంగా సాగునీరు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారి బచ్చ గవర్నర్ నేను రైతు సంఘం తరఫున మేము ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకునేది, ఈ వర్షాలు సరిగ్గా లేక ఉడుపులు అవ్వడం లేదు, ఉడిసి నీటికి ఎరువులు రావడం లేదు. ఆర్బీకే కేంద్రాల ద్వారా అసలు ఏ టైంలో ఏం ఎరువులు ఇస్తారో తెలియడం లేదు. ఇచ్చినవి కూడా తెచ్చినవి తక్కువ, రైతులు ఎక్కువ అయ్యి అందడం లేదు. ఊళ్ళో సచివాలయాల దగ్గర కొట్టుకోవడం కూడా జరుగుతుంది, కొట్టుకున్నంత జరుగుతుంది, కానీ ఎరువులు అయితే సక్రమంగా అందించడం లేదు. ఈ గవర్నమెంట్ని అయితే కోరుకునేది అయితే ఏ టైం ఎరువులు విత్తనాలు ఇవి అయితే సక్రమంగా అందించాలని కోరుకుంటున్నాం.